మీరందరికీ తెలిసిందే ఇది. జ్ఞానుల యొక్క సాంగత్యంలోకి వస్తే ఏమవుతారు? నిష్కామ కర్మయోగాన్ని చేస్తారు. ఈ నిష్కామ కర్మయోగం గురించి మనం మొదటి 6 అధ్యాయాల్లో తెలుసుకున్నాం. 1-6. ఇదే కర్మలు గనక భక్తుల సాంగత్యంలో గనక వస్తే, భక్తుల కృప వల్ల. అది ఎవరి కృప వల్ల అవుతది? భక్తుల కృప వల్లే. భగవంతుడి కృప కూడా కాదు. కేవలం భక్తుల కృప వల్లే మనకి సాంగత్యం అనేది లభిస్తుంది. సో, వాళ్ళ కృప వల్ల సాంగత్యం లభిస్తే మనం ఏం చేస్తాం? కర్మల్ని ఆరంభ దశలో కర్మల్ని చేసి భగవంతుడికి ప్రేమగా సమర్పిస్తాం. ఇంకా భగవంతుడి పట్ల దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అని జెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ చేసేటువంటి పనులేంటి అంటే నేను చెప్పాను మీకు. 1, 2, 3, 4 దీన్నేమంటారు? దైవ వర్ణాశ్రమ ధర్మం అని గూడా అంటారు. ఈ ఏరియాని. ఆ కర్సర్ మీకు కనపడకపోవచ్చు. కనపడుతుండొచ్చు. సో, ఈ ఇప్పుడు ఆ! 1, 2, 3, 4 అంటే ఒకటేంటి? రాస్తే గనక మనకర్థమవుతుంది. ఒకటి భక్తి శాస్త్రాలను చదవటం. ఎందుకు చదవాలి భక్తి శాస్త్రాల్ని? ఎందుకు అంటే, ఆ భగవంతుడనేవాడు ఎవరు? ఆయన భక్తుల్ని ఎలా రక్షిస్తారు? ఎలా కాపాడారు? అంతకన్నా ముందర ఎంతో మంది భక్తుల్ని అది తెలుసుకోవడం కోసమే. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి తత్వం అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? కర్మకి, భక్తికి ఉన్న అంతరం ఏంటి? అది కాళ్ళు, చేతులు ఉపయోగించే చేస్తాం కర్మని. భక్తిని కూడా కాళ్ళు, చేతులు ఉపయోగించే చేస్తాం. కానీ రెండిట్లో చాలా అంతరం ఉంది. అసలు ఏ విధంగా అంతరం ఉంది? అసలు భగవంతుడి యొక్క శక్తి, భక్తి, కర్మకి అంతరం ఏంటి? చాలా విషయాలు మనం ఈ భక్తి శాస్త్రాల్లో తెలుసుకుంటాం. అలా భక్తి శాస్త్రాలను చదవటం, అభ్యసించటం, అధ్యయనం చేయడం ఎవరు? భక్తుల సాంగత్యంలో ఉంది. భక్తుల సాంగత్యం. ఇంకా, ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? కర్మలను చేసి ఏ కర్మలు శాస్త్ర విహితమైనటువంటి కర్మలను చేసి భగవంతుడికి ప్రీతిగా సమర్పించడం. ఇంకా సాధన చేస్తారు. సాధన అంటే భజన చేయడం. శ్రవణ కీర్తనాలు. శ్రవణం చేయడం, కీర్తన చేయడం, భగవంతుడి అర్చా విగ్రహం ఇయన్నీ చేస్తారు. ఇంకా ఏం చేస్తుంటారు? భక్తి శాస్త్రాలను అభ్యసించడం, సాధన చేయడం, ఏం చెప్పాను నేనింకా? ఆ! ఇప్పుడు అయితే ఈరోజు చెప్పేటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే 3. సో, అలా చేస్తూ ఎప్పుడు ఇక ఈ కర్మలను వదిలేసేయొచ్చు? దానికి కర్మలను వదలడానికి కావాల్సిన అర్హత ఏంటి? దృఢ శ్రద్ధ. దృఢ శ్రద్ధ వచ్చిందని చెప్పి ఎలా తెలుస్తుంది? శరణాగతి, భగవంతుడి పట్ల పూర్ణ శరణాగతే దృఢ శ్రద్ధ యొక్క లక్షణం. దృఢ శ్రద్ధ వచ్చింది అని చెప్పి మనం ఎలా చెప్పుకోవచ్చు? శరణాగతి వచ్చినట్టే. వచ్చినప్పుడే దృఢ శ్రద్ధ కలిగినట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారు? సో,
సాధువుల సాంగత్యం, సాధు సాంగత్యం. ఈ సాధు సాంగత్యం యొక్క ఉపయోగం ఏంటి? భజన చేయడం కోసం. ఇలా మనం చెప్పాను, అన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పను. సో అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం, ఈ నిష్కామ కర్మయోగులు ఎప్పుడు వాళ్ళు కర్మలు వదిలేస్తారు? వాళ్ళు ఎప్పుడు కర్మలు వదిలేయచ్చు? ఎప్పుడైతే వాళ్ళు కర్మ ఫలితాల పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోయారు. అంటే వాళ్ళకి కర్మ ఫలితాల వల్ల ప్రభావం లేదు. ఆ స్థితికి చేరినప్పుడు, అంటే దాన్ని ఏమంటాం? అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు కర్మలను వదిలేసి ఏం చేస్తారు వాళ్ళు? జ్ఞాన యోగాన్ని అవలంబిస్తారు. అయితే ఇప్పుడు ఏంటి? సో 7 నుంచి 12 అధ్యాయాలు ఎవరి గురించి చెప్పినాయి? 7 నుంచి 12 అధ్యాయాలు ఇక్కడి నుంచి మొదలుకొని మీసాల బ్రాకెట్ అనుకో, అంటే ఈ ఏరియా మొత్తం. ఈ మీసాల బ్రాకెట్ అంటే ఈ ఏరియా మొత్తం గురించి చెప్పేదే భగవద్గీతలో ఉన్నటువంటి ఏంటి 7 నుంచి 12 అధ్యాయం. ఇప్పుడు ఈ నిష్కామ కర్మయోగంలో సఫలీకృతుడైనటువంటి వ్యక్తి జ్ఞానయోగాన్ని అవలంబిస్తారు. ఈ జ్ఞానయోగాన్ని అంటే ఇక్కడి నుంచి ఇదంతా జ్ఞానయోగం. సో ఈ జ్ఞానయోగాన్ని వివరించేటువంటి అధ్యాయాలు ఏంటి? 13 నుంచి 18 అధ్యాయం. అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న ఏంటి? మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వేశాను మీ అందరికి, ఏమని? అంటే 13 నుంచి 18 అధ్యాయాలు ఎవరికి? జ్ఞానుల యొక్క సాంగత్యంలోకి వచ్చి నిష్కామ కర్మయోగం చేసి దాంట్లో సఫలీకృతులైనటువంటి వ్యక్తులకు అవసరం ఈ జ్ఞానయోగాన్ని ఎలా అవలంబించాలని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది. మనం ఎక్కడున్నా, మనం ఇక్కడి నుండి ఇటు నుంచి వెళ్ళిపోయేవాడు, ఇటు నుంచి ఇటు భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి అంతిమంగా భగవత్ ప్రేమను పొంది భగవత్ ప్రాప్తిని పొందేవాడు మనం. మరి మనకేం అవసరం లేదు కదా జ్ఞాన యోగాన్ని తెలుసుకోవడం కోసం నేను అనుకోవచ్చు చెప్ప. జ్ఞానయోగం మాకెందుకండి? అసలు ఈ జ్ఞానయోగంలో ఏం చెప్తారు అంటే, మనం ఇప్పుడు చదవబోతున్నాం 13 నుంచి 18 అధ్యాయం. అంటే జ్ఞానయోగాన్ని అవలంబించడం వల్ల ఉపయోగం ఏంటి? నేను క్లుప్తంగా చెప్పాను మీ అందరికి. అప్పుడు ఏమవుతుంది? విద్య అనేది పెరుగుతుంది. విద్య పెరుగుతుంది చెప్పాను కదా. నిష్కామ కర్మయోగం చేస్తే ఏమైంది? జీవాత్మని ఆవరించినటువంటి అవిద్య పోయి విద్య ఏర్పడింది. ఆ విద్య ఇంకా పెరగడం కోసం జ్ఞానయోగాన్ని అవలంబించాలి, జ్ఞాన సాధనాలను అవలంబించాలి. జ్ఞాన సాధనాల వల్ల ఏమవుతుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మ, నేను ఇంకా పరంతత్వం బ్రహ్మ, ఆ బ్రహ్మ నేను ఒకటే. ఇదే జ్ఞానం. జ్ఞానం అంటే ఈ దిశలో ఉన్న జ్ఞానం యొక్క అర్థం ఏంటి అంటే, జ్ఞానం 3 భాగాలుగా ఉంటుంది. మూడు మూడు అంశాలతో కూడింది జ్ఞానం అనేది. జ్ఞానం అనేది 3 అంశాలతో కూడినది. ఇక్కడ రాస్తున్నా మీకు. నాకు తెలిసి ఈ కల్ప సరే కనపడదు. జ్ఞానం అనేది 3 అంశాలతో కూడి ఉంది. ఏంటది? మొదటి అంశం ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మ.
ఇది జ్ఞానం అన్నమాట. నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి అనుభవం పొందడమే జ్ఞానం. అది ఎలా వస్తుంది ఆ అనుభవం? నీ శరీరం కాదు ఆత్మ. నిష్కామ కర్మయోగం చేస్తే ఎంతో కష్టపడి అప్పుడు నీకు ఈ జ్ఞానం కలిగిద్ది. ఏ జ్ఞానం కలిగిద్ది అంటే, ఇప్పుడు మీరు విన్నప్పుడు నీ శరీరం కాదు ఆత్మ అంటే అప్పుడు మీకు అనుభవం ఏమి లేదు. మీరు జస్ట్ పదాల నుంచి అర్థాలు తెలుసు కాబట్టి ఆ అర్థాల ద్వారా కేవలం మానసిక వృత్తి అంటే ఇప్పుడు మీకు చెప్పాను అప్పుడు జీవాత్మ, అవిద్య, అహంకారము, చిత్తము, మనస్సు, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, స్థూలదేహం. ఇప్పుడు మీరు నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి వింటే మీకేమేమి కలుగుతుంది? అప్పుడు జ్ఞానం కలిగినట్ట? అప్పుడు జ్ఞానం మీకేం అనుభవం కలగట్లా. జస్ట్ జ్ఞానం అంటే ఇప్పుడు శబ్దాలను విన్నావు, ఆ శబ్దాల వల్ల నీకు ఒక మానసిక వృత్తి, మనోవృత్తి. ఇది అహంకారం, ఇది చిత్తం, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది మనస్సు. సో ఈ మనస్సులో ఏం ఏర్పడింది? ఒక వృత్తి. వృత్తి అంటే ఇప్పుడు పెన్నుని చూస్తే ఏమని? ఇది పెన్ను అనేటువంటి ఒక మనోవృత్తి. అది జ్ఞానం అనుకుంటాం కానీ అది ఏంది? అదొక ఈ పెన్నుకి సంబంధించిన పెన్నుని చూడంగానే, ఈ వస్తువుని చూడంగానే ఇది పెన్ను అనేటువంటి ఒక వృత్తి ఏర్పడింది మనస్సులో. అలాగే ఈ శబ్దాలను విన్నప్పుడు ఆ శబ్దాల నుంచి ఇదిగో నేను శరీరం కాదు ఆత్మ అనేటువంటి ఒక వృత్తి ఏర్పడింది అంతే. కానీ అనుభవం ఎవరు కలిగిద్ది? ఎవరైతే నిరంతరం నిష్కామ కర్మయోగం చేసి వచ్చిన ఫలితాల్లో ఉన్నటువంటి ద్వంద్వాల్ని అంటే సుఖాలను, దుఃఖాలను రెండింటిని ఓర్చుకుంటూ ఫలితాలను భగవంతుడికే సమర్పించి నేను ఇది కాదు, నేను దీనికి నాకు సంబంధం లేదని చెప్పి ఎవరైతే ఆ సిచ్యువేషన్ లో ప్రయాణించి ఆ సిచ్యువేషన్ లో ఉండి ఆ వచ్చిన ద్వంద్వాలను, సుఖ దుఃఖాదులను ఓర్చుకుంటున్నాడు, వాడు అలా సఫలీకృతుడైతే ఓర్చుకోవడంలో పర్ఫెక్ట్ గా ఓర్చుకోగలిగితే అప్పుడు తనకి అనుభవం కలిగిద్ది. ఏమండి? నేను శరీరం కాదు, నేను ఆత్మ అని. అది నిజమైన అనుభవం అని. అది అనుభవ జ్ఞానం. ఇప్పుడు వింటే శబ్దాలను వింటే కలిగేది ఏంటిది అది? అది కేవలం శాబ్దబోధ. అంటే మనోవృత్తి మాత్రమే అది. మనస్సులో కలిగే ఒక చిన్న వృత్తి అంటే ఏంటి? ఒక చిన్న మార్పు. ఇప్పుడు లడ్డు తీయగా ఉండే జీవితంలో ఎప్పుడు లడ్డు తినలేదు. లడ్డు తీయగా ఉంటుంది అని చెప్పి వింటే అచ్చా అదొక మానసిక వృత్తి అంతే. కానీ నోట్లో లడ్డు పెట్టుకొని తినంగానే వచ్చిన ఆ అనుభవం నుంచి జ్ఞానం పుట్టింది. ఏంటిది? తీయగా ఉంటుంది లడ్డు. అది అది అనుభవ జ్ఞానం. సో కాబట్టి దాన్నే విజ్ఞానం అని కూడా అంటారు. సో ఇక్కడ నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి నిష్కామ కర్మయోగులు అనుభవిస్తారు సఫలీకృతులైతే. కేవలం శబ్దాలను వింటే కలిగేది అది శాబ్దబోధ, అది మానసిక వృత్తి మాత్రమే. సో నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి రియలైజ్ అవటం అది జ్ఞానం యొక్క అంతర్భాగం. 2 ఆ తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? కర్మలను వదిలేసి జ్ఞానయోగంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు? ఈ జ్ఞానులు జ్ఞానయోగాన్ని అవకాశం పట్టేవాళ్ళు వాళ్ళు అనేక జ్ఞాన సాధనాలని అంటే ఏంటి? విద్య పెరిగేందుకు అనేక జ్ఞాన సాధనాలు అంటే ఏంటి? అసూయ పడకోకుండా ఉండడం, అహంకారం కలక్కోకుండా ఉండడం, మదాన్ని వదిలేయటం, ఇలా వీటన్నిటిని కంట్రోల్ చేయటం. దాన్నే జ్ఞాన సాధనం అని అంటాం. అమానిత్వం, అదంబిత్వం, అమానిత్వం, అదంబిత్వం, క్షాంతిరార్జవం, అహింసా క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మా వినిగ్రహ. అమానిత్వం అంటే డంబాన్ని వదిలేయటం, మానాన్ని వదిలేయటం. మానం అంటే ఏంటి? అభిమానం. నేను ఫలానా బ్రాహ్మణుణ్ణి, నేను ఫలానా క్షత్రియుణ్ణి, నేను ఫలానా అలాంటి అభిమానాన్ని వదిలేయటం.
డాంబికాన్ని వదిలేయటం, హింసని, అంటే ప్రతి ప్రాణి పట్ల హింస జరగకోకుండా చూసుకోవటం, శాంతి, ఆర్జవం, ఇలా ఇవన్నీ అనేక సాధనాలు. ఇలా ఈ గుణాలని అవపాసన పట్టడమే జ్ఞాన సాధనాలు. ఏదో అనుకోదు జ్ఞాన సాధనాలు అంటే. అంటే అప్పుడు అలా ఆ సాధనలన్నీ చేస్తే ఏమవుతుంది? అప్పుడు జీవాత్మ విద్యతో ఇంకా ఇంకా దృఢంగా ఆవృతమవుతుంది. అంటే వాడిక అవిద్య నుంచి ఇంకా పూర్తిగా దూరం అయిపోయినట్టు. విద్యతో పూర్తిగా నిండిపోతుంది. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? నేను శరీరం కాదు ఆత్మ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా అది దృఢమైపోతుంది. ప్లస్ అతనికి పూర్తిగా విద్య అంటే ఏం చెప్పాను నేను? విద్య దేని వల్ల కలుగుతుంది? ఏ గుణం వల్ల? సత్వగుణం వల్ల. అంటే తనని సత్వగుణంతో ఆవృతమై ఉంటాడు ఆ జీవాత్మ. ఆ స్థితిలో తను ఏం చేస్తాడు? అలా సత్వగుణంతో ఆవృతమై ఉండి ఉపనిషత్తులు చదువుతాడన్నమాట. ఉపనిషత్ గ్రంథాలు చదివి ఈ పరంతత్వం అంటే ఏంటి? అంటే పరంతత్వం అంటే బ్రహ్మతత్వమే అని చెప్పి ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సత్వగుణంలో ఉండటం వల్ల సులువుగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మే సర్వత్ర వ్యాప్తం అని చెప్పి కూడా అక్కడ మన ఉపనిషత్తులు చదివి వస్తువుల మధ్య ఉండేటువంటి భేదాన్ని తను విస్మరించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏంటది? ఆ పద్ధతి ఏంటి అంటే, ఉదాహరణకి మీకు 2 వస్తువులు చూపిస్తున్నాను. ఈ 2 వస్తువులు చూపిస్తే చూడండి. మీకు దీన్ని పెన్ను, దీన్ని పెన్సిల్ అని అంటారు. ఈ రెండిటి మధ్య భేదం ఉందా అంటే ఉంది అని అంటారు. పెన్నులో పెన్నుత్వం కలం అనుకోండి. కలంలో కలమత్వం ఉంది. పెన్సిల్‌లో పెన్సిలిత్వం ఉంది. మనుషుల్లో మనుష్యత్వం, జంతువుల్లో జంతుత్వం. ఎలాగైతే ఆ త్వం పదార్థం త్వం అని నెస్. మనిషి ఎందుకంటాం? మనుష్యత్వం ఉంది కాబట్టి. సో కానీ ఈ బ్రహ్మను ఉపాసించేటువంటి వ్యక్తి, ఆ బ్రహ్మోపాసకుడు ఈ సత్వగుణంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందడం వల్ల పరంతత్వం బ్రహ్మ, ఆ బ్రహ్మలో ఎటువంటి క్వాలిటీస్ లేవు. అందుకోసంగాను అంతేకాదు ఆ బ్రహ్మే సర్వత్ర వ్యాప్తం. నేను అజ్ఞానం వల్ల వస్తువుల్లో భేదాన్ని చూస్తున్నాను. ఆ భేదాన్ని చూడటం మానేస్తాడు. అంటే పెన్నులో ఉన్నటువంటి పెన్నుత్వం చూడటం ఆపేశాడు. పెన్సిల్‌లో ఉన్న పెన్సిలత్వం ఆపేశాడు. వాడికి ఒక రాయి సుద్దాను, బంగారపు సుద్ద 2 ఇచ్చాం. బంగారపు సుద్దలో ఉన్నటువంటి బంగారత్వాన్ని చూడటం ఆపేశాడు. రాయిలో ఉన్న పాషాణం, పాషాణంలో ఉన్నటువంటి పాషాణత్వం, రాయి అంటే పాషాణం అంటారు సంస్కృతంలో. పాషాణంలో ఉన్నటువంటి పాషాణత్వాన్ని చూడటం ఆపేశాడు. అలా ఆ వస్తువుల్లో ఆ విశేషాన్ని చూడటం వదిలేస్తే అప్పుడు వస్తువులన్నీ ఎలా కనపడతాయి? అంతా ఒకటే. సర్వం బ్రహ్మే. ఆ స్థితిని పొందడానికి కావాల్సింది ఏంటి? సత్వగుణం యొక్క వృద్ధి. కామ, క్రోధ, మోహ, మదాలన్నిటిని వదిలేయటం. డాంబికాన్ని, అమానిత్వం, అదంబత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఇలా అన్ని గుణాల్ని అంటే సత్వగుణాన్ని వృద్ధి చేసేది. అలా వృద్ధి చేస్తూ క్రమేణా అంత భేదాన్ని వదిలేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఒకానొక సమయంలో ఈ సత్వగుణాన్ని వృద్ధి చేయడానికి కావాల్సిన ఈ జ్ఞాన సాధనాలను అవపాసన చేయడం కూడా ఆపేసి, అంటే విద్యతోని ఇది కూడా అవసరం లేదు. నేను అంటే ఆత్మని, ఈ ఆత్మని బ్రహ్మే అని చెప్పి బ్రహ్మ ఐక్యాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు.
అంటే ఇప్పుడు ఏంటి ఈ జ్ఞానంలో రెండో అంశం ఏంటి అంటే పరంతత్వం బ్రహ్మ, పరమతత్వం బ్రహ్మ. ఆ బ్రహ్మ త్రిగుణాతీతం. త్రిగుణాల అతీతమైంది మరియు ఎటువంటి గుణాలు లేనటువంటిది, నిర్గుణం అని చెప్పి శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు. శాస్త్రాల నుంచి అధ్యయనం చేస్తాడు బ్రహ్మ గురించి. అంతేకాకుండా అలా ఆ బ్రహ్మను చూడటానికి ప్రయత్నం చేస్తాడు. దానికోసం అవసరం ఏంటి? సత్వ వృద్ధి. దానికోసమే జ్ఞాన సాధనాలను అవలంబించాల్సిన అవసరం వస్తుంది అతనికి. అంతిమంగా ఏంటి? ఇంకా పరంతత్వం బ్రహ్మ, ఆ బ్రహ్మే సర్వత్ర వ్యాప్తం, ఆ బ్రహ్మే నేను కూడా. అహం బ్రహ్మాస్మి, నాకు ఆ బ్రహ్మకి భేదమేమి లేదు అని చెప్పి ఆ భేదాన్ని అంటే ఐక్యత, జీవ బ్రహ్మాఖ్యం అని చెప్పి అనుభవం పొందడమే మూడో అంశం. జీవ జీవుడు, సరళ భాష రాయాలంటే జీవుడు, జీవాత్మ, జీవుడు కాదు, జీవాత్మ మరియు బ్రహ్మ. మరియు బ్రహ్మ ఒకటే, ఒకటే అని చెప్పి అనుభవం పొందడమే మూడో అంశం. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? పరంతత్వం బ్రహ్మ అని చెప్పి తెలుసుకోవడం, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి. దానికి ఏం కావాలి? సత్వగుణ యొక్క వృద్ధి కావాలి. అందుకోసమే జ్ఞాన సాధనల్ని అంటే అవలంబించాల్సిన అవసరం వస్తుంది. సో వీళ్ళు చేసే పని ఇప్పుడు నేను మీకు 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం మొత్తం చెప్పేసినట్టే అసలు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ క్లాస్ కనుక మీకు అర్థమైతే 13 నుంచి 18 అధ్యాయాలు జరగబోయే విషయాలు మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్టే. ఈ విషయాన్ని కనుక అర్థం చేసుకుండా 13, 10 నుంచి 14 అధ్యాయాలు చదివిన నువ్వు చదవనట్టు కిందే లెక్క. ఆ చదివిన తర్వాత ఈ అవగాహన కనుక రాకపోతే నువ్వు చదవనట్టు కిందే లెక్క. ఈనాటి రోజుల్లో ఎందుకులే చెప్పుకోవడానికి గాని బాధాకర విషయం. ఎవ్వరు భగవద్గీతను సరిగా ఉపదేశించట్లా. ప్రామాణిక ఆచార్యులు ఏ ఉద్దేశంతో ఏ విధంగా దాన్ని వివరించి చెప్పారు అని చెప్పి తెలుసుకోవట్లే యాక్చువల్లీ. ఏదో మనిషికి తోచింది, తన మనసులో పుట్టింది ఏదైతే అర్థాలు ఉన్నాయో ఆ అర్థాలని